ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను స్తుతి కీర్తన పాడుట ద్వారా ఈ పరిశుద్ధ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలనేచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడొచ్చు, ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మెప్పు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును, మహోన్నతుడవును, అత్యంత ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన దేవాని ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ పరిశుద్ధ దినము నాడు నాయనా, నా ప్రభువా, పరిశుద్ధుడవైన నిన్ను మేము ఆరాధన చేయుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహింప చేసిన ఈ పరిశుద్ధ ఆరాధనను బట్టి నీకు వందనములు స్తోత్రాలు. ప్రభువా, ఈ మీడియా ద్వారా నాయనా, నా ప్రభువా, ఈ ఆరాధన కార్యక్రమములో అనేక మంది బిడ్డలు పాల్గొనొచ్చు ఉండగా నీ దివ్యనామి ఆశీర్వాదమునుంచండి. మీరెక్కల నీడలో భద్రము చేయండి ప్రభువా. మగనమైన తండ్రి, గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ కృప వెంబడి కృపను మీరు అనుగ్రహింప చేసి మీరు బలపరచండి. జీవము కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, గొప్ప దేవా, మహిమోన్నతుడానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా కృపకు ఆధారభూతుడానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ఆది నుండి అంతము వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతూ ఉన్నాం. 1000 దినముల కంటే శ్రేష్టమైన దివ్యనాశీర్వాదములు ప్రతి బిడపై మీరు కుమ్మరింప చేయమని అడుగుతూ ఉన్నాం. జీవము కలిగిన తండ్రి, ఘనమైన దేవా, మా కృప కలిగిన యేసయ్యా, మీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మరొకసారి ఆరాధనను నాయనా, ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నా నాయనా, ప్రతి విశ్వాసిని కూడా మీ సన్నిధానములు ఎత్తి పట్టుకుంటూ ఉన్నాం. నీ కృపకు పాత్రులుగా చేసి నడిపించమని తండ్రి, దిన దివ్యన దిన రక్షణ మా అందరికీ మీరు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మహిమ పరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 451వ పాటను పాడుకుందాం. 451వ పాటను పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమారివే, సరే పైన మంటినయ్యా, సరి అయిన పాత్రంజేయుమయ్యా, సర్వేశ్వరా నిరిక్తమైన
చిత్తుండను సర్వదానే నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటే నీ సన్నిధి పరికింపునాన్ని దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధుంజేసి పాలింపుమా పాపంబు బోవానను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగాయ ముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే. ప్రియుల సమయంలో మనమంతా కలిసి 90వ కీర్తన ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. 90వ కీర్తన మోషే వ్రాసినటువంటి కీర్తన, మోషే చేసిన ప్రార్థన ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి యందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కొయ్యబడి వాడబడును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రక్తస్రావములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞానోదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగకయిందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనగచ్చును, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము.
17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము నుండి 12వ వచనం వరకు కలిగిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనము నుండి 12వ వచనం వరకు కలిగిన దేవుని యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న ప్రియులు శ్రీ ఎం ఐజక్ సునీల్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. నేటి మన కొరకు ఏర్పరచుకున్న వాక్య భాగము రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు చదివి విందాం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాన్ని తృణీకరింపకూడదు, తినువాడు తినువాన్ని తీర్పు తీర్చకూడదు. ఏలనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడువు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమునని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుటకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపో. మనల్ని బ్రతుకుటకు ప్రభువు కోసం బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోయినాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తము కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరునికి నిరాకరింపనేలా. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకను దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మా సంఘ క్వైర్ వారు ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొని పాలుభాగస్తులుగా ఉంటూ ఈ ఆరాధన ద్వారా దైవ దీవెనలు పొందుకుంటూ ఉన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ చర్చ్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా మీ అందరికీ దైవ ఆశీస్సులు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని చదవగా విన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి 12 వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి. మరి యొక్క పర్యాయము 11, 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవా, మా గొప్ప తండ్రి, మహిమోన్నతుడా, మా కృప కలిగిన మా దేవా, కనికర సంపన్నుడా, జీవాధిపతి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఘనమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు ఈ ఆరాధనలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు నాయన, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ సమయమందు నాయన కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే మా ఘనమైన తండ్రి, మా ఆశను తృప్తిపరచండి. నీ మాటలే మమ్మను బ్రతికిస్తాయి, నీ మాటలే మమ్మలను ఉజ్జీవింపచేస్తాయి, నీ మాటలే మా జీవితంలో ఉండగలిగిన నిర్జీవమైన స్థితిని తొలగింపచేసి నిత్య జీవమును అనుగ్రహింపచేస్తాయి గనుక అటు నీ జీవపు మాట ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి, మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. అల్పుడను అయకుడను నన్ను మీ సిలువ నీడలో మరుగుపరచండి ప్రభువా. నీ మాటలు చెప్పుటకు సహాయము చేయండి. మా రక్షక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా కనికరము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండులాగున మీ సహాయము చేసి నడిపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి కూడా దేవునికి లెక్క అప్పజెప్పవలెను అని దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగతముగా దేవునికి లెక్క అప్పజెప్పవలసిన అవసరత ఉన్నది అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చదివినటువంటి దేవుని వాక్యములో 12వ వచనములో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు కదా, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనలో ప్రతి వాడు కూడా ఎవరి వ్యక్తిగతముగా వారు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నా వ్యక్తిగతముగా నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. వేరే వారి లెక్క నేను అప్పచెప్పవలసినటువంటి అవసరత లేదు. దేవుడు నాకు ఏదైతే అప్పచెప్పాడో, దేవుడు నా విషయమై ఏదైతే ఆయన అడుగుతూ ఉన్నాడో, నా పనిలో, నా పరిచర్యలో, నా సేవలో దేవునికి నేను వ్యక్తిగతముగా నా లెక్క నేను అప్పచెప్పవలసిన అవసరత ఉంది.
అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా ఎవరి లెక్క వారు దేవునికి అప్పజెప్పాలి అన్న విషయాన్ని దేవుని యొక్క మాటలుగా అపోస్తుడైనటువంటి పౌలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, యజమానుడు తన లెక్క చూసుకోగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 16వ అధ్యాయములో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభువారు తెలియజేయగలిగినటువంటి మాటలు 16వ అధ్యాయము 2వ వచనములో యేసు ప్రభువారు అంటాడు, అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. దేవుడు గృహ నిర్వాహకత్వపు లెక్క అడగగలిగినటువంటి వాడు. గృహ నిర్వాహకత్వపు ఆ లెక్కను దేవుడు చూడగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనములో ఒక యజమానుడి గురించి దేవుని మాటలుగా యేసు ప్రభువారు ఆయన తెలియజేసినటువంటి ఒక ఉపమానములో పరలోక రాజ్యమును గురించి ఆయన అంటాడు, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు వానికి ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులను తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఒక 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తలాంతులను తీసుకుని వాడు మరి 2 తలాంతులు సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకున్నాడు. యజమానుడైనటువంటి వాడు వచ్చాడు, వారి సామర్థ్యము కొలది వారికి తలాంతులను ఇచ్చాడు. 5 తలాంతులు ఇస్తే మరొక 5 తలాంతులను సంపాదించాడు. 2 తలాంతులు ఇస్తే మరి 2 తలాంతులను సంపాదించాడు. 1 తలాంతు ఇస్తే ఆ తలాంతును వెళ్ళి జాగ్రత్తగా భూమిలో పాతి పెట్టేశాడు. కానీ మరొకసారి యజమానుడు వచ్చాడు, బహుకాలమైన తర్వాత వచ్చి లెక్క చూచుకున్నాడు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఈ యజమానుడు ఎవరో కాదు, యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చారు, ఆయన వెళ్ళారు. ఈ లోకములో ఆయనను అంగీకరించిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన రక్తములో కడగబడగలిగినటువంటి వారికి, ఆయన పేరు పెట్టబడినటువంటి జనులకు ఆయన ఒక్కొక్క తలాంతునిచ్చాడు. ఎవరి సామర్థ్యము కొలది వారి విశ్వాసపు అనుభవాన్ని బట్టి, వారి విశ్వాసపు జీవితాన్ని బట్టి ఒక్కొక్క విశ్వాసికి కొన్ని తలాంతులను దేవుడిచ్చాడు, కొన్ని సామర్థ్యములను ఇచ్చాడు. ఆయన మరలా వస్తానున్నాడు. మరలా వచ్చేటప్పుడు మన దగ్గర ఆయన ప్రతి వాణి దగ్గర కూడా లెక్క అడగగలిగినటువంటి వాడు, లెక్క చూడగలిగినటువంటి వాడు. కనుక ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా, పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఉన్నది అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక మాట రాస్తాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఒక చక్కటి మాట పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, మరియు ఆయన దృష్టికి కనబడిని సృష్టము ఏదియో లేదు, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. పౌలు భక్తుడు అంటాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయనకు కనబడినటువంటిది, ఆయనకు దాచబడగలిగినటువంటిది, ఆయనకి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు
సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటూ ఉన్నాడు. మనము ఎవరికి లెక్కప్ప చెప్పాలో, ఏ న్యాయపీఠము ఎదుట మనము నిలవబడాలో, ఎవరి దగ్గర మనము నిలవబడవలసి ఉన్నదో, ఎవరికి మనము లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఒకవేళ మనుష్యుల దగ్గర మాయ చేయొచ్చు, ఒకవేళ మనుష్యుల కళ్ళు గబ్బొచ్చు, ఒకవేళ మనుష్యులకు కనబడకుండా ఏ కార్యమైనా చేయొచ్చు, ఏ మోసమైనా చేయొచ్చు, ఏ మాయైనా చేయొచ్చు, ఏ అబద్ధమైన ఆడొచ్చు. కానీ ఒకానొక దినమందు దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చినప్పుడు దేవుని కళ్ళు కప్పలేం, దేవునికి ఏది కూడా మరుగు చేయలేం, దేవుని ఎదుట ఏది కూడా దాచబడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చాలామంది అనుకుంటారు, మనుష్యులు మాయ చేయగలిగిన వాడిని దేవుణ్ణి మోసం చేయలేనా? దేవుడు చూస్తాడా? దేవుడు వింటాడా? దేవుడు శిక్ష విధిస్తాడా? దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడా? ఏముందిలే అని దేవుని కళ్ళు కప్పొచ్చు అని, దేవునికి తెలియదు అని, దేవుడు చూడడు అని మానవుడు జీవిస్తూ ఉండగలిగినటువంటి అనుభవం. ఎన్ని మాయలైనా చేయొచ్చు అని, ఎవరినైనా మోసం చేయొచ్చు అని, ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అని, ఎన్ని దేవునికి వ్యతిరేకముగా ఎన్ని పనులైనా చేయొచ్చు అని మానవుడు అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా, ఒకానొక దినమందు దేవుడు లెక్క అడగగలిగినటువంటి దినమందు, ఆ విమర్శన దినమందు ఆయన అంటాడు, నా కన్నులు నీవు కప్పలేవు, నా కంటికి మరుగైనటువంటిది ఏదూ లేదు. నేను పుస్తకము విప్పితే నీ జీవితం అంతా కూడా తెరచినటువంటి పుస్తకం. నా దగ్గర అబద్ధం ఆడటానికి, నన్ను మోసం చేయడానికి నీకు వీలు పడదు. నీ లెక్క ఏమిటో, నీ జీవితం ఏమిటో, నీ అంతరంగం ఏమిటో, నీ హృదయం ఏమిటో, నీ కార్యములేమిటో, నీ క్రియలేమిటో సమస్తము కూడా నేను ఎరుగుదును అన్న సత్యాన్ని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు లెక్క అడగగలిగినటువంటి వాడు, మనము లెక్క అప్పజెప్పవలసిన వారం. ఏదో ఒక దినాన్ని దేవుని సన్నిధానములో మన లెక్క తను తాను ప్రతి వాడు కూడా దేవునికి లెక్క అప్పజెప్పాలి అంటూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, విశ్వాసపు జీవితములో దేవుడు అడిగేటటువంటి లెక్క, మనం అప్పజెప్పవలసినటువంటి లెక్క ఏమిటి అంటే, మొదటిగా అంటాడు, ఏమిటి మనం దేవునికి లెక్క అప్పజెప్పాలి? దేవుడు మన నుండి ఏ లెక్క ఆయన అడుగుతాడు అంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన అడుగుజాడలన్నిటినీ కూడా, మన అడుగుజాడలన్నిటినీ కూడా లెక్క వేయగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనములో దేవుని మాటలుగా భక్తుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్కబెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు అంటూ ఉన్నాడు. ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెడతా ఉన్నావు. దేవుడు అడుగు జాడలను లెక్క పెట్టగలిగినటువంటి వాడు. అదే యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. దేవుడు మానవుని అడుగు జాడలు లెక్కించగలిగిన వాడు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం ప్రకారం దేవుడు మన సంచారములను లెక్క పెట్టగలిగినటువంటి వాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మన ప్రభుత్వ విషయములో మనకు లెక్క చూచి దానిని ముగించగలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం ప్రకారం మనుష్యులు పలుకు ప్రతి మాటను గురించి కూడా దేవుడు లెక్క చూడగలిగినటువంటి వాడు, లెక్క అడగగలిగిన వాడు. ప్రతి మాటను గురించి
మానవుడు విశ్వాసి దేవునికి లెక్క అప్పజెప్పవలసినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదనగా తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది అన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుడు కూడా లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని మన విశ్వాసపు అనుభవములో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ 5 మొదటి విషయాన్ని, దేవుడు మన అడుగు జాడలను లెక్క పెట్టగలిగిన వాడు అన్న విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని దేవుని సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. మానవుని యొక్క అడుగు జాడలను దేవుడు లెక్క పెట్టగలిగిన వాడు. మన అడుగు జాడలను దేవుడు లెక్క పెట్టగలిగినటువంటి వాడు. మానవుడు అనుకుంటాడు, నేను ఎలాగూ జీవించినా, నేను ఎలాగూ బ్రతికినా, నా ఇష్టానుసారముగా నేను బ్రతికినా అది నా ఇష్టం, అది నేను జీవించగలిగినటువంటి జీవితం, నా జీవితాన్ని సంతోషపరచగలిగినటువంటి అనుభవం, నేను బ్రతకడానికి, నేను జీవించడానికి, నేను పోషింపబడటానికి నా ఇష్టానుసారముగా జీవిస్తే నన్ను ఎవరు అడుగుతారు అని మానవుడు అనుకోవచ్చు. ఇష్టానుసారముగా జీవించగలిగినటువంటి జీవితానికి అలవాటు పడగలిగినటువంటి మానవుడు. అందుకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయెను అంటా ఉన్నాడు. ఈ లోకములో జీవించగలిగిన మానవుడు, ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నటువంటి మానవుడు తన ఇష్టానుసారముగా జీవించాలని అనుకుంటాడు, తన ఇష్టానుసారముగా బ్రతకాలని అనుకుంటాడు, తనకిష్టమైనటువంటి త్రోవలో జీవించాలి అని, తనకిష్టమైన త్రోవకు తొలగిపోగలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని మానవుడు జీవించగలిగినటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనములో ఒక చక్కటి మాట దేవుని మాటలుగా వ్రాస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనములో అంటాడు, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించచ్చు వచ్చెను అన్నాడు. అడుగు జాడలు అంటే మానవుని యొక్క ప్రవర్తన. అడుగు జాడలు అంటే మానవుడు జీవించగలిగినటువంటి జీవితపు అనుభవం. మానవుడు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, తన ప్రవర్తన, తన బిహేవియర్ ఏ రీతిగా ఉన్నది అని దేవుడు చూడగలిగినటువంటి వాడు, లెక్క అడగగలిగిన వాడు. ఆ లెక్కకు సమాధానము చెప్పవలసినటువంటి అవసరత మనకు ఉన్నది అన్న సత్యాన్ని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ఈ లోకములో జీవిస్తూ ఉండగలిగిన మానవుడు అనుకుంటాడు, తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోతూ తన ఇష్టానుసారముగా జీవించగలిగినటువంటి అనుభవములో ఉండగలిగినటువంటి స్థితిని కలిగి ఉండగలిగిన వాడు మానవుడు. తన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నా, 10 మంది ఏమనుకున్నా, నా జీవితం నా ఇష్టము అని బ్రతకగలిగినటువంటి అనుభవాలుగా జీవించగలిగినటువంటి వారు చాలామంది. కనుక దేవుడు మానవుని యొక్క ప్రవర్తనను చూచి ఆయన లెక్క అడగగలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రతి మానవుని యొక్క జీవితములో 2 రకాలైనటువంటి ప్రవర్తన అనుభవాలు, 2 రకాలైనటువంటి అడుగు జాడలు, 2 రకములైనటువంటి నడతలు మానవుని యొక్క జీవితములో కలిగి జీవించగలిగిన అనుభవం. ఒకటి
ప్రభువును అంగీకరించక మునుపు, దేవుణ్ణి అంగీకరించక మునుపు ఉండగలిగిన ప్రవర్తన, మారు మనసు పొందక మునుపు ఉండగలిగినటువంటి జీవితం, పశ్చాత్తాపపు అనుభవంలోనికి రాకముందు ఉండగలిగినటువంటి మానవుని యొక్క ప్రవర్తన. రెండవది, క్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తరువాత జీవించగలిగినటువంటి అడుగుజాడలు, మారు మనసు పొందిన తరువాత పొందుకోగలిగినటువంటి ప్రవర్తన అనుభవం, దేవుని అంగీకరించక మునుపు ఉండగలిగినటువంటి మానవుని యొక్క అడుగుజాడలు, మారు మనసు పొందక మునుపు మానవుని యొక్క ప్రవర్తన అనుభవం ఏ రీతిగా ఉంది అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో దేవుని యొక్క మాటలుగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని అంగీకరించక మునుపు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందక మునుపు, ఆయనతో సహవాసము చేయక మునుపు, యేసు ప్రభు వారి రక్తములో కడగబడక మునుపు మానవుని యొక్క ప్రవర్తన అనుభవం ఏ రీతిగా ఉందో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటాడు, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు సున్నతి అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులైంటురని మీరు జ్ఞాపకము చేసుకోండి అంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఎరుగక మునుపు ఉండగలిగినటువంటి అనుభవం, మారు మనసు పొందక మునుపు ఉండగలిగిన అనుభవం, ఆయన రక్తములో కడగబడక మునుపు ఉండగలిగినటువంటి, మునుపు జీవించగలిగిన ప్రవర్తన జీవితం, మునుపు జీవించగలిగినటువంటి అడుగులు ఏమిటి అంటే ఆయన అంటాడు, మునుపు శరీర విషయమందు అన్యజనులు అంటూ ఉన్నాడు. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడినటువంటి వారు, ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరదేశులు, నిబంధన లేనటువంటి జనులు, లోకమందు దేవుడు లేనటువంటి వారుగా దేవునికి దూరముగా జీవించగలిగిన అనుభవం, దేవునికి సమీపస్తులుగా కాకుండా దేవునికి దూరంగా జీవిస్తూ అసలు దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు లేనటువంటి వారుగా జీవించగలిగినటువంటి ప్రవర్తన జీవితం మానవుని యొక్క అనుభవం. దేవుడు లేడు అని చెప్పగలిగిన అనుభవం, నిరీక్షణ లేనటువంటి అనుభవం, పరజనులుగా పరదేశులుగా ఉండగలిగినటువంటి మానవుని యొక్క విశ్వాసపు జీవితం. మరొక మాట అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనములో, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మునుపటి ప్రవర్తన విషయములో, మునుపటి మీ అడుగు జాడలు ఏ రీతిగా ఉన్నాయి అంటే, మోసకరమైన దురాశల వలన చెడిపోయేటటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని ధరించుకోగలిగినటువంటి అనుభవం. పౌలు భక్తుడు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, మునుపు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును అంటూ ఉన్నాడు. క్రైస్తవ సంఘమును దూషించగలిగి, క్రైస్తవులను హింసించగలిగి, క్రైస్తవ సంఘములను వినాశనము చేయగలిగినటువంటి అనుభవం అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవం. కనుక దేవుని అంగీకరించక మునుపు ఉండగలిగినటువంటి స్థితి ఏమిటి అంటే, దేవుని యేసు ప్రభువు రక్తములో కడగబడక మునుపు ఉండగలిగిన అనుభవం ఏమిటి అంటే, ఆ అనుభవం మునుపటి ప్రవర్తన అనుభవం, మునుపటి ప్రవర్తన జీవితం, అది వ్యర్థమైనటువంటి ప్రవర్తన. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 21వ వచనం ప్రకారం అది వ్యర్థమైన ప్రవర్తన.
న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం అది మూర్ఖత్వముతో కూడుకున్న ప్రవర్తన. యేసు ప్రభు వారిని అంగీకరించగా మునుపు ఉండగలిగినటువంటి ప్రవర్తన కీర్తనల గ్రంథం 107:17 ప్రకారం అది దుష్ట ప్రవర్తన. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అది భక్తిహీనుల ప్రవర్తన. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అది ద్రోహకరమైనటువంటి ప్రవర్తన. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని అంగీకరించక మునుపు మానవుని యొక్క అడుగుచాడులు, మానవుని యొక్క ప్రవర్తన అది మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి స్వభావము కలిగినటువంటి ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన, మూర్ఖ ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, భక్తిహీనుల యొక్క ప్రవర్తన, ద్రోహ ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉన్నారు. సమూయేలు వృద్ధాప్యములో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు రాజు లేనప్పుడు, సమూయేలు 2 కుమారులు కూడా న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కాదు నీ కుమారులదు, నీ అంతటి భక్తి కలిగినటువంటి ప్రవర్తన, నీ అంతటి యథార్థమైనటువంటి ప్రవర్తన కాదు నీ కుమారులది గనుక మాకు ఒక రాజు కావాలి అని వారు సమూయేలు దగ్గరికి వచ్చి వారు అడుగుతూ ఉన్నారు. ప్రియరా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని అంగీకరించక మునుపు మానవుని యొక్క ప్రవర్తన, జీవిత విధానం, వారు అడుగుచాడులు ఈ రకముగా ఉన్నప్పుడు, యేసు ప్రభు వారిని అంగీకరించిన తరువాత మానవుని యొక్క జీవితము ఎటువంటి ప్రవర్తన కలిగినటువంటి అనుభవముగా ఉంటుంది అంటే, ఆయన అంటాడు యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి అనుభవంగా ఉంటుంది. ఋతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం బోయజ్ అంటాడు ఋతుతో, నీ మునుపటి ప్రవర్తన కంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి ఉన్నటువంటి ప్రవర్తన మరి అధికము అని అటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. సత్ప్రవర్తన గురించి మాట్లాడుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం ప్రకారం విశ్వాసపు జీవితం యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత, మారు మనసు అనుభవం పొందిన తర్వాత, ప్రాచీనమైన స్వభావాన్ని వదులుకున్న తర్వాత విశ్వాసి యొక్క అడుగుచాడులు, విశ్వాసి యొక్క ప్రవర్తన అది ఎటువంటిది అంటే అది యోగ్యమైన ప్రవర్తన అన్న మాటలు జ్ఞాపకం చేస్తాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం ప్రకారం అది న్యాయమైన ప్రవర్తన అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం ప్రకారం అది నీతి ప్రవర్తన అంటాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మంచి ప్రవర్తన అంటాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అది యుక్తమైనటువంటి ప్రవర్తన అంటాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం పరిశుద్ధమైన ప్రవర్తన అంటాడు. 3వ యోహాను 3వ వచనములో సత్యమైన ప్రవర్తన అంటాడు. ఆఖరిదిగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పేతురు భక్తుడు రాస్తూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే 14-16 వచనాల్లో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. సమస్త ప్రవర్తన యందు యేసు ప్రభువుని అంగీకరించినటువంటి జీవితము, వారి అడుగుజాడలు, వారి ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి అంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి,
న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. సమస్తము యందు ఆయన అంటాడు, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కనుక మన ప్రవర్తన విషయమై మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి. మన అడుగు జాడల విషయమై దేవుడు మన అడుగు జాడలను లెక్క పెట్టగలిగినటువంటి గొప్పవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభువు వారిని వెంబడిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ మారు మనసు అనుభవం పొందకపోతే, మన ప్రవర్తన జీవితంలో మన అడుగు జాడలలో మార్పు లేకపోతే, మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు దేవునికి కలగకపోతే మనము దేవుని ఆరాధన చేసినా, మనం ఎంతటి వారమైనా మనలో యోగ్యమైన ప్రవర్తన కనిపించకపోతే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత దేవునికి కనిపించకపోతే, మనం ఇంకా ప్రాచీనమైన స్వభావములోనే ఉన్నాం, మారు మనసు అనుభవములోనికి రాలేకపోయాం, పశ్చాత్తాప అనుభవము లేదు, నూతన స్వభావాన్ని ధరించుకొనలేదు అని మనము గ్రహించాలి. ప్రియులరా, దేవుని బిడ్డలారా, గతంలో నేను పనిచేసే దగ్గర ఒక ఆయన ఉండేవాడు. చక్కగా పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చేవాడు. ఆయన యొక్క జీవితం ప్రవర్తన అనుభవాన్ని చూస్తే ఒకరోజు ఆశ్చర్యం అనిపించింది. ఏ కిరాణా షాపుకి వెళ్ళినా అక్కడ మోసమే. ఆ సరుకులు తీసుకోవడం, నేను మీకు డబ్బులు ఇస్తానండి అని చెప్పడం, అక్కడి నుండి వచ్చేయడం. ఏ షాపుకి వెళ్ళినా, ఏ పచారీ షాపుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన జీవితం ఏమిటి అంటే అరువు పెట్టగలిగినటువంటి జీవితం. అక్కడ సరుకులు తీసుకోవడం, ఆయనకు కావలసింది తీసుకోవడం, వారికి డబ్బులు ఇవ్వకుండా వచ్చేయడం. ఇలాగున కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏకమైపోయారు. ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో, ఎవరెవరి దగ్గర సరుకులు తీసుకొని డబ్బులు ఎక్కెట్టాడో వాళ్ళందరూ ఏకమైపోయి, ఈయన ఎక్కడ దొరకట్లేదు, మాయ చేస్తున్నాడు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే, ఈరోజు ఆదివారం, ఎప్పటికైనా ఈ ఆదివారపు దినాన్ని మందిరంలో దొరుకుతాడని చెప్పి వాళ్ళందరూ చర్చికి వచ్చి ఆయన పట్టుకున్నారు, చెడామడ తిట్టేశారు. ఎంత భయంకరమైనటువంటి జీవితం! ఆశ్చర్యపోయాం. ఇంతటి వ్యక్తి, ఇంతటి దేవుని ఆరాధించగలిగిన వాడు చక్కగా ఉంటాడు అనుకున్నాం. కానీ తన ప్రవర్తన అనుభవాన్ని చూసినప్పుడు ఈ లోకములోనే వారు లెక్కగట్టేశారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన అనుభవాన్ని మనలను బట్టి, నిన్ను బట్టి, నీ అడుగు జాడలను బట్టి, నీ ప్రవర్తన జీవితాన్ని బట్టి దేవుని నామానికి అవమానము కలుగుతూ ఉందేమో. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి దేవుడు ప్రతిఫలము ఇవ్వగలిగిన దేవుడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనములో దేవుని మాటలుగా ఆయన తెలియజేస్తాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును,
అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును అని. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రవర్తనను బట్టి దేవుడు హృదయాన్ని, అంతరింద్రియములను ఆయన పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధన చేస్తాడు అన్న విషయాన్ని దేవుని మాటలుగా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక మాట అంటాడు యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో, ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచూ ఉన్నావు. దేవుడు కన్నులారా చూస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తనను బట్టి, నీ అడుగు జాడలను బట్టి, నువ్వు వేసే వేషాలను బట్టి, నువ్వు చేసే మోసాలను బట్టి, నీ జీవిత విధానము, నీ ప్రవర్తనను బట్టి, అది మంచిదైనా అది చెడ్డదైనా దేవుడు ఆయన అంటాడు, అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూస్తూ ఉన్నావు. నీ లెక్క అప్పచెప్పడానికి, నిన్ను లెక్క అడగడానికి దేవుడు తన కన్నులను ఆయన దృష్టించి ఉంచాడు. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎప్పుడో లెక్క అడుగుతాడు. ఆ లెక్కకు తగ్గ లెక్క నీ దగ్గర ఉండవలసిన అవసరత ఉంది. ప్రియరా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపము సమీపము అని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. మంచిదే, కానీ నీ ప్రవర్తనలో, నీ సమస్త ప్రవర్తనలో మార్పు ఏమైనా ఉందా? యేసు ప్రభు వారిని అంగీకరిస్తూ ఆయన ఆరాధిస్తున్నందుకు, ఆయన సంఘములో సహవాసముగా నీవు కూడుకున్నట్టు ఉన్నంత వరకు, సహవాసములో నీవు ఒక సభ్యుడిగా కొనసాగింపబడుతూ ఉన్నంత వరకు, ఆయన రక్తములో కడగబడినటువంటి వాడుగా నీ జీవితములో, నీ ప్రవర్తనలో ఏదైనా మార్పు అనేది నీవు గ్రహించావా? కానీ నువ్వు గ్రహించలేకపోతే నీ ప్రవర్తన ఫలమును బట్టి, క్రియలను బట్టి ఆయన నీ అడుగు జాడను లెక్కిస్తూ ఉన్నాడన్న సంగతి ఏనాడైనా నువ్వు ఎరిగావా? నువ్వు మనుషులను భయపెట్టొచ్చు, మోసం చేయొచ్చు, యేసు ప్రభుని ఆరాధించవచ్చు, ఆయనకు ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధానములో ఏ రీతిగానైనా దేవుని కొనియాడవచ్చు. కానీ నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే, నీ జీవితములో ప్రాచీన స్వభావాన్ని నీవు విడిచిపెట్టకపోతే, నూతనమైనటువంటి వ్యక్తిగా నీవు మరచబడకపోతే, ఆయన అంటాడు, నీ ప్రవర్తనను బట్టి ఆయన నీకు ప్రతిఫలము ఇవ్వగలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందగలిగిన అనుభవం, పశ్చాత్తాపం పొందగలిగిన అనుభవం, దేవునితో సహవాసము చేయగలిగినటువంటి అనుభవం, దేవుని యొక్క ఆత్మను పొందుకోగలిగినటువంటి విశ్వాసపు జీవితం, దేవుని భయము భక్తి కలిగినటువంటి యోగ్యమైన యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి జీవితం ఏ రీతిగా ఉంటుంది అంటే, 119వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. నీ కట్టడలను గైకొన్నట్లు, నీ ఆజ్ఞానుసారముగా నేను జీవించున్నట్లు, నీ ఆజ్ఞలను నిన్ను ప్రేమించినట్లు, నీ కట్టడలకు నేను లోబడినట్లు నా ప్రవర్తన స్థిరపడిన
ఎంత మేలయ్యా. ఈ లోకంలో అనేకమైన కట్టడలు ఉన్నాయి, ఈ లోకములో అనేకమైన చట్టాలు ఉన్నాయి, ఈ లోకములో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా గైకొంటూ ఉన్నామే, మంచిదే. కానీ అదే రీతిగా అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలను గైకొని వాటి యందు ప్రవర్తన స్థిరపడితే అది ఎంత మేలు అంటూ ఉన్నాడు. మనం చదువుకున్న ఉత్తర ప్రచుత్తర భాగంలో 90వ కీర్తన 12వ వచనం అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినాలు లెక్కించే రీతిగా మాకు నేర్పు ప్రభువా. మా దినములు ఎంత కొద్దిగా ఉన్నాయో, ఎంత అల్పముగా ఉన్నాయో మాకు మా దినాలు లెక్కించుట మాకు నేర్పించు నాయనా అని మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో ఒక చక్కటి మాట అంటాడు, ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. యేసు ప్రభు వారిని అంగీకరించగలిగిన జీవితం, ఆయన ఆరాధన చేయగలిగినటువంటి జీవితం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే ఆయన సువార్తకు తగినట్టుగా ప్రవర్తించగలిగిన అనుభవం ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరం అవ్వాలి. మన ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకుంటే ఆయన అంటాడు, నీ మార్గములను ఆయన సరళము చేస్తాడు. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారముగా నేను ప్రవర్తిస్తాను అనంటే దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో నువ్వు చూసుకుంటూ ఉన్నాడు. జ్ఞానము కలిగిన జ్ఞాని అయినటువంటి సొలొమోను. ప్రియులరా, దేవుని బిడ్డలారా, మన అడుగు జాడలను, మన ప్రవర్తనలు లెక్క కట్టగలిగినటువంటి వాడు. ఎదుటివాడు అడుగులను లెక్క పెడతాం, ఎదుటివాని ప్రవర్తన చూస్తాం. నీ ప్రవర్తన ఎలాగుందో నిన్ను నీవు ఏనాడైనా చూసుకున్నావా? ఎదుటోడి ప్రవర్తన గురించి మాట్లాడతాం, నీ ప్రవర్తన గురించి ఏనాడైనా నిన్ను నీవు చూసుకొని అయ్యో నా ప్రవర్తన ఇంత భయంకరంగా ఉన్నదే, దీనిని మార్చుకునే ప్రయత్నము నేను చేస్తాను అని ఏనాడైనా మారు మనస్సు పొంది దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ఆయన దగ్గర గోచాడగలిగిన అనుభవం ఉందా? ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపముగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఈనాటికైనా నీ ప్రవర్తన బాగోపోతే, నీ అడుగు జాడులు బాగోపోతే, నీ అడుగు జాడులు లెక్కిస్తూ ఉన్నాడని, నీ ప్రవర్తన జీవితాన్ని లెక్కిస్తూ ఉన్నాడని నువ్వు గ్రహించి ప్రాచీన స్వభావమును, మునుపటి ప్రవర్తన కలిగినటువంటి అనుభవాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకొని యథార్థమైన, యోగ్యమైన, న్యాయమైన, నీతియుక్తమైన మంచి ప్రవర్తన కలిగి జీవించగలిగితే ఆయన స్వార్థకు తగ్గినట్టుగా జీవించగలిగితే, నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నా దినములు లెక్కించుట నాకు నేర్పించు నాయన అని దేవుని సన్నిధానములో ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఒకవేళ ఇష్టము పడి ఆయన ఉండగలిగినటువంటి, ఆయన వాగ్దానము చేయగలిగిన ఆ నిత్య జీవమునకు వారసులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఉండు స్థలములో మనలను కూడా, నిన్ను నన్ను ఆయన కూర్చుండబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని మాటలు విన్న ప్రతి వారికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన
దైవాశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, బలవంతుడా, ఆశ్రయ దుర్గమా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా కృపకు ఆధారభూతుడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆరాధనలో, ఈ మీడియా ద్వారా ఈ ఆరాధనలో చేరి నిన్ను మహిమపరిచి మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించిన ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి కుటుంబము కొరకే నీకు స్తోత్రాలు తండ్రి. 1000 దినముల కంటే శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదములని బిడ్డలకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా అడుగు జాడులను లెక్క పెట్టగలిగిన వాడవు, మా ప్రవర్తనను చూడగలిగినటువంటి వాడవు, ఆ హృదయములను, అంతరంద్రియములను పరిశోధించి పరీక్షించగలిగిన వాడవు నాయనా. నీ దృష్టికి మరుగైనటువంటిది ఏదినో లేదు అని నీ మాటలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి తండ్రి. నీ రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం నాయనా. మా ప్రవర్తనను మేము సరిచేసుకొని నూతనమైనటువంటి స్వభావమును ధరించుకుంటూ నీకు సమీపస్తులుగా మీతో సహవాసము చేయగలిగి యథార్థమైన, న్యాయమైన, యుక్తమైన, యోగ్యమైన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగినటువంటి జీవితము గుండా ప్రయాణం చేయడానికి, నీకు ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి నాయనా నా ప్రభువా, సువార్తకు తగినట్లుగా ప్రవర్తన చేయగలిగినటువంటి జీవితములను దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇట్టి అనుభవము గుండా జీవిస్తూ ఉన్న అనేక మంది సేవకులు ఉన్నారు, నాయకులు, నాయకురాండున్నారు ప్రభువా. అనేక మంది విశ్వాసపు సమాజమున్నది నాయనానికి స్తోత్రాలు. వారిని బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము దేవానికి స్తోత్రాలు నాయనా. నా ప్రభువా, నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నాయనా ప్రవర్తనలో మార్పు లేనటువంటి వారు ఉన్నారు. అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. అట్టి వారిని దర్శించండి. ఏదో ఒక నాడు లెక్క అప్పజెప్పాలనేటువంటి భయమును వారిలో దయచేయమని అడుగుతూ ఉన్నాం. మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా నాయనా, ఈ సమయమందు నాయన మా సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కొరకు, ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దీవెన ఉంచండి, సహాయము చేయండి. ఏ కుటుంబానికి ఏది అవసరమో ప్రభువా, వారి వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడా నాయనా, సంఘమునకు మీరు అనుగ్రహించిన సంఘ నాయకుల కొరకు, నాయకురాండు కొరకు నీకు స్తోత్రాలు. నీ ఆత్మ బలము, ఆత్మశక్తిని నాయనా నిబిడులైన వారికి దయచేసి మీ కృప చూపి నడిపించమని అడుగుతూ ఉన్నాం. మీ కొరకు నిలవబెట్టమని అడుగుతూ ఉన్నాము నాయనా, మీకు స్తోత్రాలు. మా రక్షక మహోన్నతుడా, సంఘములో బలహీన స్థితిలో ఉన్న బిడులైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి వారి బలహీనతల నుండి విడుదల దయచండి ప్రభువానికి స్తోత్రాలు. మా ప్రియులో విజయకుమారయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన బలహీన స్థితిలో ఉండగా నీ బలమైన స్తబును ఉంచి మీ శక్తితో నింపి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన సంపూర్ణ శక్తితో నింపమని అడుగుతూ ఉన్నాం. నాయన వారి ఎడల మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి నీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మా గొప్ప దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇంకను మాకు తెలియకుండగా ఎంతమంది బిడ్డలు ఆయా దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారో, బలహీన స్థితిలో ఉంటూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము చేయండి నాయనా. మా సంఘమునకు సంబంధించి ఆయా బిడ్డలు నాయనా దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటూ ఉండగా నీ కాపుదల బిడ్డలకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. నాయనా నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి దేవానికి స్తోత్రాలు. అనేకమైన అక్కరలలో నాయనా, అనేకమైన సమస్యలలో, అనేకమైనటువంటి కష్టములలో, ఇరుకు ఇబ్బందులలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా వారిని దర్శించండి ప్రభువా. నాయనా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాయనా చిక్కుల నుండి, సమస్యల నుండి మీరు విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. గొప్ప తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా,
కనికర సంపన్నుడానికి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా సహాయములు దయచేయండి. మా సంఘమును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు. నాయనా, సంఘమంతా కలిసి మిమ్మల్ని ఆరాధన చేయలాగిన అనుకూలతను దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు. నాయనా, ఈ భయంకరమైన వైరస్సును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, దీనిని మీరే అరికట్టగలిగినటువంటి వాడు, ఈ తెగులను దూరము చేయగలిగినటువంటి దేవుడు వయానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడవు దేవానికి వందనములు. నాయనా, నా ప్రభువా, మీరే దీనిని అరికట్టమని అడుగుతూ ఉన్నాం. నాయనా, వ్యాక్సిన్ కొరకే నాయనా నా ప్రభువా, సైంటిస్టులు వారు చేస్తున్న ప్రయోగములను నాయనా మీరు సఫలీకృతము చేయమని అడుగుతూ ఉన్నాం. వారికి కావలసిన జ్ఞానము దయచేయమని అడుగుతూ ఉన్నాము. నాయనానికి స్తోత్రాలు. ఓ గొప్ప తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కనికర సంపన్నడానికి స్తోత్రాలు. నాయనా, ఈ వైరస్ బారిన పడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆయురారోగ్యవంతులుగా ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు. మా రక్షక, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరికసారి మా సంఘమంతటి కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ ఆరాధనలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు, వారందరికీ రావలసిన దీవెనలు దయచేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించబడినట్లుగా మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ, కాపుదల ఈ పరిశుద్ధ ఆరాధనలో చేరి దేవునిని ఆరాధించి త్రియేక దేవుని మహిమపరచి ఘనపరిచి ఆయన ఆరాధించిన ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి, ఆయన ప్రేమించిన సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా.